అది కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ రైలు కరీంనగర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ వరప్రసాద్ వరం. చాలా రోజులు అవుతుంది. వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్, యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో కరీంనగర్ రైలు స్టేషన్కి వచ్చాను. కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ రెడీగా ఉంది. ఇప్పుడు 7 గంటలు అవుతుంది టైము. ఒక 15 నిమిషాలు వెళ్తుంది. సో చాలా అవుతుందని చెప్పేసి మరోసారి చూపెడతాను చెప్పేసి వచ్చాను. సో ప్రస్తుతానికి పరిస్థితి అయితే చాలా మంది పబ్లిక్ వెళ్తున్నారు. టైం వచ్చేసి ఇంకా 10 నిమిషాలు ఉంది. సో దిస్ ఇస్ ద కరీంనగర్ స్టేషన్ వెయిటింగ్ ఇన్ సైట్. టైం వచ్చి 7 గంటల 5 నిమిషాలు అవుతుంది. పబ్లిక్ చూసారు కదా, రైల్వే స్టేషన్లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ మీ రైల్వే స్టేషన్లోకి వచ్చిన చూసారు ఎంత పబ్లిక్ ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు రైల్వే స్టేషన్లో. ఫుల్ ట్రైన్ అయితే ఫుల్గానే వెళ్తుంది. ట్రైన్ టైం అయింది, ఇంకో జస్ట్ 10 మినిట్స్లో ట్రైన్కి అయితే బయలుదేరుతుంది కరీంనగర్ టు తిరుపతి ట్రైన్. సో మీకోసం అప్డేట్స్ ఇవ్వడానికి, ఎలా ఉంది పరిస్థితి అని ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వరప్రసాద్ వరం ఛానల్. ఫ్రెండ్స్, నేను కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకి ప్లాట్ఫామ్ మీద కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ఆగింది. చాలా రోజుల తర్వాత నేను వరప్రసాద్ వరం బ్లాగ్స్లో మన కరీంనగర్ సంబంధించిన ట్రైన్ వీడియో పెడుతున్నాను. ఈరోజు వచ్చి గురువారం. సో ట్రైన్ నిండా ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చూసుకోవచ్చు. ఇది ఇంకొక 4-5 మినిట్స్లో మనకి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది కరీంనగర్ తిరుపతి. మొత్తం ఏసీ బోగీలు కూడా అన్ని కూడా ఫుల్ అయి ఉన్నాయి. చలికాలమైనా కూడా అన్ని ఫుల్ బోగి వెళ్తుంది, చూడొచ్చు. 7 గంటల 25 నిమిషాలకి కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రస్తుత పరిస్థితి. ట్రైన్ వెళ్ళిన తర్వాత నౌ వెళ్తున్నాను. సో దీని తర్వాత మీకు ట్రైన్ ఎలా వెళ్ళింది అని చూపెడతాను. ఫస్ట్ చూడండి, టైం 7 గంటల 25 నిమిషాలు. ఎవ్వరు లేకుండా నిర్మానుష్యంగా ఉంది. బయట కూడా నా వెహికల్ ఇంకొక వెహికల్ తప్ప ఏమీ లేదు. రాత్రిపూట ట్రైన్ వెళ్ళిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ పరిస్థితి. సో ఇది అక్కడ చందమామ తెలుగు, హిందీ, ఉర్దూలో ఉంది కరీంనగర్ రైల్వే స్టేషన్. అక్కడ టీ స్టాల్ ఉంది, అందులో తిరుపతి ఉన్నాడు. జస్ట్ 1 మినిట్లో మీకు ట్రైన్ వెళ్తుంది. సో ట్రైన్ జర్నీ కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఎవరైతే వరప్రసాద్ వరం బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా రోజుల తర్వాత మీకు వీడియో కనిపిస్తుంది కరీంనగర్ టు తిరుపతి ట్రైన్. చూడొచ్చు మనం ఎంత పబ్లిక్ ఉన్నారు ఏంటి అనేది కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రస్తుతానికి ట్రైన్లో. సో ఇది లగేజ్ బాక్స్లో కూడా కొందరు ఉన్నారు. ఇది వచ్చేసి మనకి జనరల్ కోచ్ నెంబర్ లేదు, ఇది జనరల్ అనమాట. దీని తర్వాత మనకి ఫస్ట్ ఏసీ బోగి ఉంది. ఇక్కడ ఏసీ బోగిలో చూసుకుంటే ఎవరున్నారు ఏసీ బోగిలో? దర్భంగా, సికింద్రాబాద్, తిరుపతి, కరీంనగర్. ఈ బోగిలు అయితే ఎవరు లేరు. అంటే రిజర్వేషన్ చేసుకున్నంత వరకు అయితే మిగతా బోగిలు ఇందులో ఉన్నారు చూసారా, B1లో ఉన్నారు. లీవింగ్ కరీంనగర్ రైల్వే స్టేషన్. సో మనకి ఇది 7 గంటల 15 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరింది. మనకి రేపు మార్నింగ్ అంటే అక్కడ తిరుపతిలో 8 గంటల వరకు చేరుకుంటుంది. సో మనకి చాలామంది అడుగుతున్నారు కరీంనగర్ టు ముంబై ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. నేను అడిగాను యాక్చువల్ రైల్వే వాళ్ళను. సో మనకైతే కరీంనగర్ టు నిజామాబాద్ ట్రైన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి మన ముంబై ట్రైన్ అనేది రావచ్చు. అంతవరకు అయితే మనకి ఇంకా ముంబై అనే ట్రైన్ అప్పుడే రాదు. మహారాష్ట్ర వెళ్ళాలంటే అప్పుడప్పుడే కాదు, ఎందుకంటే ఈ ఉన్న ట్రైన్లే చాలా తక్కువ నడుస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో లీవింగ్ కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇంకా వచ్చేసి మనకి నిజామాబాద్, కాచిగూడ, పెద్దపల్లి ట్రైన్ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. ఈ బోగిలో చూసారు కదా, జనరల్ మనకు సెకండ్ క్లాస్ రిజర్వేషన్ చేసుకుని స్లీపర్ క్లాస్లో మాత్రం ఫుల్గా వెళ్తున్నారు. ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి డబ్బాలన్నీ, బోగీలు, స్లీపర్ క్లాసులన్నీ ఫుల్గా ఉన్నాయి. చాలామంది వెళ్తున్నారు. బట్ ఎవరైనా ఇంట్లో ట్రావెల్ చేస్తుంటే దయచేసి మనకి మాస్క్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. మాస్క్ లేకుండా వెళ్ళకండి, ఎందుకంటే కరోనా వేరియంట్లు చాలా ఉన్నాయి కనుక. సో ఇది మీకోసమే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మనకి ఇప్పుడు కరీంనగర్ తిరుపతి లాస్ట్ డబ్బా దగ్గరకు వచ్చేసాము. సో దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బాక్స్ ఆఫ్ కరీంనగర్ టు తిరుపతి ట్రైన్. సో అందరికీ హ్యావ్ ఎ నైస్ జర్నీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం కొత్త విధంగా. సో ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు ఎలా ఉందనేది.
మొత్తం ఎంటీగా అయిపోయింది. ఎవరు ఉండరు ప్లాట్ఫామ్ మీద. నేను కూడా ఇక్కడ ఉన్నాను. సో ట్రైన్ వెళ్ళిన తర్వాత నిర్మానుష్యంగా మారింది కరీంనగర్ రైల్వే స్టేషన్. సో చూసుకోవచ్చు. సో ఎవరు కూడా లేరు ఇక్కడ, నేను మాత్రమే ఉన్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ట్రైన్ వెళ్ళిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో యాక్చువల్లీ వరప్రసాద్ వరం బ్లాగ్స్లో డైలీ బ్లాగ్ చేస్తున్నాను, హిందీలో మాట్లాడుతున్నాను. ఇందులో మట్టుకు ఇంపార్టెంట్ అప్పుడప్పుడు వెళ్ళిన వీడియోస్ మాత్రం చేస్తున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం.